ఇప్పుడు చంద్రబాబు గారు అంటే బాధ్యతలు స్వీకరించారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడే కదమ్మా బాధ్యతలు నిర్ణయించారు. ఇంకా ఏం బయటికి రాలేదు కదా, అన్నీ రావాలి కదా. ఇంకా అయ్యి వస్తే అప్పుడు దాన్ని బట్టి మనం ప్రోత్సహించుకోవడం కావాలి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును కూడా 5 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు సార్, చేసే అవకాశం ఉందంటారా? ఇదివరకు ప్రభుత్వం అదే మాట ఇచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అదే మాట ఇచ్చారు. ఇప్పుడు అవుతుంది అంటే మరి చాలా ఖర్చుతో పని నిమిత్తం, చాలా ఖర్చు నిమిత్తం ఉంది కదమ్మా అది. ఇప్పుడు అది పైకి రాలేదు, కిందకి వెళ్ళలేదు. మన అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఆ కింద అన్నీ ఏవో పోయినాయి, లోన అన్నీ పోయినాయి, అన్నీ చూడాలి, అన్నీ చెయ్యాలి అని అంటున్నారు. మరి ఎప్పటికవుతే అన్నది ఇంకా తెలియదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వినాశనానికి, విధ్వంసానికి జగనే కారణమని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అది నిజమేనంటారా? అది మనం ఒకరిని విమర్శించకూడదమ్మా. అది పెద్దవాళ్ళ పనులు అయ్యి కాదంటారు చెప్పండి. పెద్దవాళ్ళ పనులు మనం గమ్ముని విమర్శించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. అంటే చంద్రబాబు గారు జగన్ పై మండిపడుతున్నారు కదా సార్, అది నిజమే అయ్యి ఉన్నది అంటారా? అది కరెక్ట్గా చెప్పలేమమ్మా. ఇప్పుడు మా ప్రభుత్వంలో వచ్చేసి 73% వరకు మేము పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేశాము. జగన్ గారు 3% కూడా ఎటువంటి పనులు అనేవి చేయలేదు అని చంద్రబాబు గారు మండిపడుతున్నారు. అది నిజమేనంటారా? 5 ఏళ్ల పరిపాలనలో జగన్ గారు ఎటువంటి పనులు చేసి ఉండరు అంటారా మీరు? చేసి ఉండదు అంటే అమ్మా, ఆయన అనేది జగన్ గారు అనేది ఏంటంటే మేము చేస్తున్నాము, ఈ లోపల మనకి కరోనా అది వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డాం కాబట్టి నేను చేయలేకపోయాను. పార్టీ పరంగా చెప్పుకోవాలంటే జగన్ గారు చెప్పిన మాటలు తప్పు కాదు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నదానికి తప్పు లేదమ్మా. ఇప్పుడు ఈ జగన్ గారిని విమర్శించడానికి ఆయన చేసిందనే చేశాడు, ఇప్పుడు చేయలేదు అనటానికి లేదు. ఎలాగని చెప్పి చంద్రబాబు నాయుడు చేయదు అని అనటానికి లేదు. ఇప్పుడు ఒకరిని విమర్శించడానికి మనం తగం. ఇప్పుడు జగన్ గారు ఓడిపోవడానికి జగన్ గారి పనులే, ఆయన క్రియలే జనం అంతా అనుకోవడం మటుకు అది కాదు. కానీ ఈ పల్లెటూరులో వచ్చినప్పటికేమో ఈ ల్యాండ్లు ఆడబెట్టారు కదమ్మా, దానివల్ల ఈ సిటీలోకి వచ్చినప్పటికేమో కొన్ని సంఘటనల వలన ఆయన రాలేకపోయాడు అని అంటున్నారు. అంటే తెలంగాణ సీఎం గారు కూడా ఇట్లా వ్యాఖ్యానించారు. అవును, తెలంగాణ ఇప్పుడు పార్టీ పరంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరో రీడింగ్లో ఉంటే వాళ్ళు చెప్తారు. అప్పుడు జగన్ గారు చెప్పలేదా, నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అవును, వ్యాఖ్యానించారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడంలో తప్పు లేదు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే 3 ఏళ్ళు కరోనా వ్యాధితో చాలామంది ఇదయ్యారు. ఆ 3 ఏళ్ళ పరిపాలనలో లాసే కదా. మరి అన్నీ 2 ఏళ్ళు కవర్ చేసుకోవాలంటే ఆయనకి కష్టమే కదా. అంటే జగన్ గారు చేసిన 5 ఏళ్ల పరిపాలనలో కేవలం కక్షపూరితమైనటువంటి చర్యలు వాటిని పట్టించుకున్నారు, కానీ ప్రజలను ఎటువంటి పట్టించుకోలేదని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన అంటమే కాదు, జనాలు కూడా అంటున్నారు. అది 90% అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకి ఏమున్నాయి అన్నది వాళ్ళకి తెలియాలి. ఆ కక్షపూర్వకంగా అనేవి ఉన్నాయి, లేకుండా ఏమీ లేవు. కక్షపూర్వకంగా ఉన్నాయి, అవి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా రీఓపెనింగ్ జరుగుతుంది కదా సార్, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేస్తామంటున్నారు. రీఓపెనింగ్ అనేది చేస్తారంటారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. దానివల్ల ఉపయోగం ఉందంటారా అన్నా క్యాంటీన్ వల్ల? మరి ఆటో డ్రైవర్లకి, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ మరి ఉపయోగమే కదమ్మా. అందరికీ ఉపయోగమే కదా. 5 రూపాయలు భోజనం పెడుతున్నారంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడంటే ఎక్కడికి వెళ్తాడు, 5 రూపాయలు భోజనం చేస్తాడు. నిండుగా ఇప్పుడు 150 రూపాయలు పెడతా కానీ భోజనం లేదు. అది పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడే లెక్కేసుకుంటే అవన్నీ పడగొట్టింది జగన్ గారు. కానీ జగన్ గారి నియమంలో ఆయన ఎందుకు పడగొట్టాడో తెలియదు. కష్టపూర్వకంగా పడగొట్టారు, ఆయన కావాలని పడగొట్టాడో తెలియదు. కాబట్టి ఏంటంటే అన్న క్యాంటీన్ పెట్టడం వలన చాలామంది లేబరు మేమే ఎన్నిసార్లు తిన్నాం ఆయన దగ్గర 5 రూపాయలు పోయినారు. ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా సచివాలయ సిబ్బంది చేత పంపించమని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు, వాలంటరీ వ్యవస్థ ప్రమేయం లేకుండా. దీనిపై మీ అభిప్రాయం సార్? అది సక్సెస్ అయితే పర్వాలేదు. వాలంటీర్ల ద్వారా అయితే మనకి ఇళ్ళ కాడికి వచ్చేసి మనకి డైరెక్ట్గా ఒకరోజు అటు ఇటు అని ఇచ్చేవారు. ఇప్పుడు ఈ సచివాలయంలో అంటే ఇప్పుడు అలా వచ్చి ఎలా ఇస్తారు ఏంటో అన్నది ఇంకా ఫస్ట్ రాలేదు కదా. అంటే కేవలం 2 రోజుల్లో పంపిణీ అనేది కూడా పూర్తి చేస్తామని కూడా పేర్కొంటున్నారు. అది జరగాలి, జరుగుతుంది అని అనుకుంటున్నాం. అది జరిగితే మంచిదే.
ఈ విధంగా సచివాలయ వాళ్ళు పెన్షన్ అనేది పంపిణీ చేయడం వల్ల వాలంటరీ వ్యవస్థ మీద ఏమన్నా ప్రభావం ఏం రాదమ్మా, లేదు. ఆయన ఏమంటున్నాడు, వాలంటీర్ని ఉంచుదామని అంటున్నాడు. ఆయన వాలంటీర్ని తీసేద్దామని అంటలేదుగా, వాలంటీర్ పరంగా ఉంచుదామని అంటున్నాడు. రాజీనామాలు చేసిన వాళ్ళు ఆపేసిన, రాజీనామాలు చేయడం అందరినీ ఉంచుదామని అంటున్నాడు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంటుందంటారా? ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ తీడు ఉంచుదా. ఫోటోలు తీయమని చంద్రబాబు నాయుడు గారు ఉంచుతా అన్నారు. అది దాన్ని బట్టి వాలంటరీ ఉంటే 90% ఏంటంటే ఒక 40 కుటుంబాలకు 35 కుటుంబాలకు ఇచ్చాడమ్మా వాలంటరీ వ్యవస్థ. ఎవరు జగన్ గారు 35 కుటుంబాల వాళ్ళు ఏమైనా బాధలు ఉన్నా ఏమున్నా వాలంటరీ చెప్పుకునేవారు, వాలంటరీ తీర్చేది. ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థ తీయకూడదు, తీస్తే చాలా ఇబ్బంది పడతాం. కోట్ల పనులకు వెళ్ళి వాళ్ళు ఆదాయ చేయాలి, ఇప్పుడు వ్యవస్థ చాలా బాధపడుతుంది. అది అన్నది ఉండాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ నాశనానికి కూడా అంటే వైసీపీ వాళ్ళే కారణమని వంగలపూడి అనిత అనే వ్యాఖ్యానించారు. అది కాదమ్మా, పోలీస్ వ్యవస్థ నాశనం అవడానికి వంగలపూడి అనిత గారు చెప్పారమ్మా. ఇప్పుడు ఆ వ్యవస్థ అన్నది వాళ్ళ అధికారం బట్టి చేస్తారు కానీ వాళ్ళు చేయలేరు కదమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి కానీ నేను చెప్పినట్టు నువ్వు చెప్పలేవు కదా. వ్యవస్థ ఎలా ఉంటుందంటే పై అధికారులు ఏం చెప్తున్నారో చూసుకుని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అనిత గారు వచ్చారు, ఏది మన తెలుగుదేశం పార్టీ నుంచి అనిత గారు వచ్చారు. ఇప్పుడు అనిత గారు ఏం చెబితే అదే చేస్తారు కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈయన చేయడుగా, అధికారులు చేయరుగా. వాళ్ళు చెప్పినట్టు చేయడమే కదా. ఎవరి పవర్లో ఉంటే వాళ్ళ మాట వింటారు. అది ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్లో వచ్చినప్పుడు రాజకీయాలు అంటే ప్రజల సేవకే ఉండి సినీ రంగానికి దూరం అయ్యారని ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యానించారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటారా? కేవలం ప్రజల సేవ కోసమే. పవన్ కళ్యాణ్ గారు ప్రజల సేవల కోసం చేస్తానన్నాడు, 90% చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా చెయ్యాలి. ఆయన చేస్తే పరంగా నిలబడతాడు. ఎన్టీ రామారావు పేరు రాకపోయినా ఈయనకి ఒక పేరు అనేది వస్తుంది. అంటే ఎన్టీ రామారావు గారు ఎట్లాగైతే ప్రజల కోసమే సినీ రంగాన్ని వదిలేశారో ఆ విధంగా సినీ రంగానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? ఉంది. రాజకీయ పరంగా అయితే ఈయన ఈ రాజకీయంలో వచ్చాడు కాబట్టి సినీ పరంగా వదిలేసి ప్రజల్లోకి వస్తాడు. ఆయన నెక్స్ట్ సీఎం కూడా ఆయన అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేంజ్లో ఉన్నది ఎవరంటే సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఆయనే కాబట్టి ఆయన చేయొచ్చు. ఆయన వల్లే కదా ఇప్పుడు అంతా ఇది నడుస్తుంది. అది